గ్రాఫిక్స్లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డెవలప్ ద ఇన్వల్యూట్ ఆఫ్ రెగ్యులర్ హెక్సాగన్ ఆఫ్ సైడ్ 20 mm, డ్రా ఏ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ అట్ ఏ డిస్టెన్స్ 100 mm ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద హెక్సాగన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెగ్యులర్ హెక్సాగన్. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు నేను ఇలా స్క్రీన్ రికార్డ్ చేస్తున్నానంటే ఆల్రెడీ హెక్సాగన్ ఎలా డ్రా చేయాలో మీకు ఆల్రెడీ వీడియో ఛానల్లో ఉంది, చూడండి. హెక్సాగన్ ఎలా డ్రా చేయాలో మీకు తెలుసు. ఇన్వల్యూట్స్ అంటే చాలా ఈజీ టాపిక్ అనమాట. ఇది ఫస్ట్ యూనిట్లోనే చాలా ఈజీ టాపిక్ వచ్చేసి ఇన్వల్యూట్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హెక్సాగన్ అనేది డ్రా చేసిన. సైడ్ ఎంత 20 mm పెట్టి హెక్సాగనల్ అనేది డ్రా చేసిన తర్వాత హెక్సాగనల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 అనే సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క సైడ్ ఎక్స్పాండ్ చేసిన. ఇది ఇక్కడ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ ఎక్స్పాండ్ చేసిన. నెక్స్ట్ అలానే సేమ్ ఈ సైడ్ కూడా ఎక్స్పాండ్ చేసిన. నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఎక్స్పాండ్ చేసిన. ఈ సైడ్ ఇలా సైడ్స్ అన్నీ ఎక్స్పాండ్ చేసిన. అంటే ఎక్స్పాండ్ అంటే పొడిగించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకొని ఇక్కడ చూస్తే ఈ రేడియస్ తీసుకొని ఇక్కడ ఈ పాయింట్ మీద పెట్టి ఇలా తీయాలి. రౌండర్తో ఇలా గీయాలి. నెక్స్ట్ సేమ్ అలానే నెక్స్ట్ ఇక్కడ పెట్టి పాయింట్ ఇక్కడ పెట్టి ఇలా గీయాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇలా గీయాలి రౌండర్తో, విత్ హెల్ప్ ఆఫ్ ద రౌండర్తో. నెక్స్ట్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇలా గీయాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ పెట్టి ఇలా గీయాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి ఇలా గీయాలి రౌండర్తో గీసిన తర్వాత టాంజెంట్ నార్మల్ ఎలా గీయాలంటే చూడండి. టాంజెంట్ నార్మల్ వచ్చేసి సేమ్ ప్రొసీజర్. ఈ నుంచి 100 mm కదా, ఇక్కడ నుంచి 100 mm పెడతాం. ఇక్కడ సెంటర్ నుంచి 100 mm పెడితే ఇక్కడ పాయింట్ అనేది ఉంటుంది. అది M అనుకుందాం. ఆ పాయింట్ నుంచి దీనికి అంటే ఎక్కడ మూల ఉంటే ఎక్కడ షార్ప్ కార్నర్ ఉంటే అక్కడికి జాయిన్ చేస్తాం. ఆ నుంచి మళ్ళీ ఇక్కడ జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత దానికి స్ట్రైట్ లైన్ వేస్తే దాన్నే టాంజెంట్ అంటాము. దానికి ఈ లైన్ వేస్తే దానికి లైన్ అనేది ఇలా వేస్తే అది నార్మల్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ రెగ్యులర్ హెక్సాగన్ యొక్క డయాగ్రామ్. ఈజీగా ఉంటుంది చాలా గీస్తే. నెక్స్ట్ సేమ్ అలానే స్క్వేర్ కూడా 25 mm సైడ్ పెట్టి స్క్వేర్ గీస్తాం. స్క్వేర్ గీసిన తర్వాత సైడ్స్ అనేవి ఎక్స్పాండ్ చేస్తాం. ఈ సైడ్ ఎక్స్పాండ్ చేసిన. నెక్స్ట్ ఈ సైడ్ వర్టికల్ ఉంది కాబట్టి వర్టికల్. నెక్స్ట్ ఇది ఇలా ఉంది కాబట్టి హారిజాంటల్. నెక్స్ట్ ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా ఎక్స్పాండ్ చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్ చూడండి. ఇక్కడ సేమ్ ప్రొసీజర్ ఇక్కడ పెట్టి రేడియస్ తీసుకొని ఇలా, నెక్స్ట్ ఇక్కడ పెట్టి ఇలా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ కంపాస్ పాయింట్, ఇక్కడ పెన్సిల్ పాయింట్ పెట్టి ఇలా, నెక్స్ట్ కంపాస్ పాయింట్ ఇక్కడ పెన్సిల్ పాయింట్ ఇక్కడ పెట్టి ఇలా ప్రతిదీ ఇక్కడ కంపాస్ పాయింట్ పెట్టి మొత్తం ఇక్కడ అనేది డ్రా చేసేస్తాం. ఇక్కడ డ్రా చేసిన తర్వాత దీనికి టాంజెంట్ నార్మల్ అనేది ఏం అడగలేదు. నెక్స్ట్ సేమ్ అలానే ట్రయాంగులర్ ఈక్వివాలెంట్ ట్రయాంగులర్ చూద్దాం చూడండి. ఇది కూడా సేమ్ ట్రయాంగిల్ ఎలా గీయాలో మనకు వీడియో ఉంది ఛానల్లో చూడండి. ట్రయాంగిల్ గీసిన తర్వాత సైడ్లు అనేది ఎక్స్పాండ్ చేయాలి. సైడ్ అనేది ఎక్స్పాండ్ చేసిన ఈ సైడ్. నెక్స్ట్ ఈ సైడ్ ఇలా ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేసిన. నెక్స్ట్ ఈ సైడ్ ఇలా ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేసిన. ఈ సైడ్స్ అనేవి ఇలానే ఎక్స్పాండ్ చేయాలి. ఇది ఇలానే. నెక్స్ట్ ఇలా పోతే ఏముండదు కదా, అందుకు ఇలా జస్ట్ లైక్ యాజ్ ఏ భూచక్రం మాత్రం ఇవన్నీ ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఈ కర్వ్ గీయాలి. మళ్ళీ ఈ పాయింట్ కంపాస్ పాయింట్ పెన్సిల్ పాయింట్ ఇక్కడ పెట్టి ఇలా గీయాలి. నెక్స్ట్ కంపాస్ పాయింట్ ఇక్కడ పెన్సిల్ పాయింట్ ఇలా ఇక్కడ పెట్టి ఇలా గీయాలి. నెక్స్ట్ కంపాస్ పాయింట్ ఇక్కడ పెన్సిల్ పాయింట్ ఇక్కడ పెట్టి ఇలా గీయాలి. ఇలా గీసిన తర్వాత ఇది ఈక్వివాలెంట్ ట్రయాంగిల్ వచ్చేసి ఇలా గీయాలి. దీన్ని ఇన్వల్యూట్ డయాగ్రామ్స్ గీసే యొక్క ప్రాసెస్. దిస్ ఈజ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.